హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ వాళ్ళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ను గమనించినట్లయితే, కుటుంబ బాధ్యతలు మోస్తూ గౌరవంగా బతుకుతూ ఉండే యువకుడి యొక్క ప్రేమ కథా చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఇది ఈ సినిమా యొక్క లైను. సో ఈ స్టోరీ లైన్కి ఎట్లా న్యాయం చేశారు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, సినిమా ఫస్ట్ హాఫ్ ఒక 40 మినిట్స్, ఒక 40 నిమిషాలు లేదా ఒక అర్ధ గంట, 35 to 40 మినిట్స్ని చూసినప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ ఇదంతా రావటం ఒక కంప్లీట్ ఫ్యామిలీ మెన్గా, అంటే నేను చెప్పినట్లు మనం లైన్లో చెప్పుకున్నట్లు కుటుంబ బాధ్యతలు మోసే యువకుడు అనే ఒక ఇది ఉంది కదా, దీనికి న్యాయం చేస్తూ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది మరీ సాగదీస్తున్నారనే ఒక ఫీలింగ్లో కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కొంచెం చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కిరాణా కొట్టుకు వెళ్ళటం, సరుకులు తీసుకురావటం, ఎవరైనా ఇబ్బంది ఎదురైందంటే అప్పటికప్పుడు కొడుతూ ఉండటం, అన్నెసెసరీగా కొన్ని ఫైట్స్ వచ్చిపోతూ ఉంటాయి. చిన్న చిన్న సిచ్యువేషన్స్కి పెద్ద పెద్ద డ్రామా క్రియేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇట్లాంటివి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం డిస్టర్బెన్సింగ్గా అనిపిస్తూ ఉంటాయి. పైగా అసలు హీరోయిన్ రావటం కూడా హీరో లైఫ్లోకి కొంచెం అంత వెరైటీగా అనిపిస్తుంది. అంటే క్లారిటీ ఉండదు. అది ఇంటర్వెల్ బ్యాంగ్కు ముందు ఆ క్లారిటీ ఇస్తారు కానీ, బట్ మనకు చూస్తున్నంతసేపు కూడా ఏంటి ఏదో వచ్చేసింది, రావటం, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండటం అంతా ఏదో ఒక రకంగా జరుగుతుంది, స్టోరీ అంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ చూసిన తర్వాత. ఈ 40 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్కు ముందు సినిమా ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ ట్విస్ట్ రివీల్ అవుతుందో, హీరో లైఫ్లోకి వచ్చిన అసలు విషయం బయటపడటం, టోటల్గా స్టోరీ అనేది అసలు ఏంటి అనే విషయం బయటికి రావటం, దానికి సంబంధించి అప్పటి వరకు హీరోయిన్ని యాక్సిడెంటల్గా ఇష్టపడి తర్వాత దాని గురించి తెలిసిన తర్వాత హీరో షాక్ అయిన విధానం, ఆ తర్వాత తనతో చేసే బిహేవియరు, వీళ్ళిద్దరికి ఏర్పడినటువంటి ఒక మిస్అండర్స్టాండింగు, ఇదంతా కూడా 40 మినిట్స్ తర్వాత నుంచి కూడా సినిమా అంతా ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఇంకా బోర్ కొట్టదు సినిమా. ఎప్పుడైతే సినిమా టోటల్గా ఇండియా నుంచి యుఎస్ఏ బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోతుందో, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు అక్కడ ఆ సీన్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, సో టోటల్ స్టోరీ రన్ అవుతున్న విధానం, మనకు విజువలైజేషన్ కానీ అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. అలాగే హీరోయిన్ మధ్య అసలు హీరోయిన్ ఎవరు, అప్పటి వరకు యాక్సిడెంటల్గా అనుకోకుండా ఏదో ఇంట్లోకి అలా వచ్చేసింది రెంట్ కోసం అనుకున్న పిల్ల కాస్త అసలు ఆమె అసలు ఎవరు, ఆ కంపెనీలోనే హీరో ఎట్లా జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఇదంతా తెలుసుకున్న తర్వాత అసలంతా ఆ డ్రామా అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంగేజ్ అవుతుంటారు. ఆ మాటలకు కావచ్చు, ఆ విజయ్ దేవరకొండ యాక్టింగ్కి సంబంధించి, మృణాల్ ఠాగూర్తో ఉండేటువంటి ఆ సీన్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సెకండ్ హాఫ్లో మృణాల్కి, విజయ్ దేవరకొండకి, ఈ వెన్నెల కిషోర్ మధ్య జరిగే సీన్లు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. అక్కడ కొంత కామెడీ జనరేట్ అవుతుంటుంది. టోటల్గా సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లడంతో పాటు ఆడియన్స్ని కూడా కొంత ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, మన అసలు స్టోరీ విషయంలోని రియల్ లైఫ్ని దాన్ని ఒకసారి కనెక్ట్ చేస్తే, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బాధ్యతగా ఉండేవాడు ఎప్పుడు కూడా గౌరవాన్ని కోరుకుంటాడు. గౌరవంగా బాధ్యతగా ముందుకెళ్తున్న వాడికి ఒక అమ్మాయి నచ్చి, ఆ అమ్మాయి కారణంగానే నాకు ఇబ్బందులు ఎదురైనాయి, ఆ అమ్మాయే నా గౌరవానికి ఇబ్బంది కలిగించింది అనే ఒక ఫీలింగ్లో ఉంటే, అది మిస్అండర్స్టాండింగు, దాని వెనకాల వాస్తవం అది కాదు అనే విషయాలన్నీ కూడా రివీల్ కావడానికి టైం తీసుకొని, ఈ లోపల వాళ్ళ మధ్య జరిగే ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగేటువంటి సిచ్యువేషన్స్, ఆ సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేస్తాయి. సో సినిమా దానివల్ల ఏమవుతుందంటే స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తుంది మనందరినీ కూడా. సో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎక్కడ బోర్ కొట్టదు. విజయ్ దేవరకొండ, మృణాల్ యొక్క కెమిస్ట్రీ అనేది, వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అవన్నీ చూస్తున్నప్పుడు చాలా, ఇందులో రొమాంటిక్ లేకపోతే గ్లామరు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. స్టోరీకి అది కాదు కాబట్టి అన్నెసెసరీగా రొమాంటిక్ లేకపోతే గ్లామర్ డోస్ పెంచడం అట్లాంటివి ఏమీ చేయకుండా స్టోరీకి తగ్గట్టుగా మృణాల్ ఠాగూర్ని ఎంతవరకు అవసరమో అంతవరకు క్యారెక్టర్ వైజ్గా నడిపించారు. చాలా బాగుంటుంది. విజయ్తో ఏదో అన్నెసెసరీగా లేనిపోయిన డైలాగులు చెప్పించడమో ఇంకోటి కూడా ఉండదు. క్యారెక్టర్ తగ్గట్టు ఫ్యామిలీ స్టార్ అని ఏదైతే టైటిల్ పెట్టారో ఆ టైటిల్కు న్యాయం చేస్తూనే బిహేవ్ చేస్తుంటాడు హీరో క్యారెక్టర్ కూడా. సో అది చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో మనకి కేవలం ఒక ఫస్ట్ హాఫ్లో ఉండే ఒక 30 మినిట్స్ ఆ స్టోరీ ఏంటి సాగదీస్తున్నారో అనే ఒక ఫీలింగ్ కలిగిన సందర్భంలో తప్ప మిగతా స్టోరీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దానివల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి సినిమా చూస్తున్నంతసేపు మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఫైనల్లో కూడా క్లైమాక్స్కి వచ్చేంత వరకు అక్కడ వచ్చి కొన్ని ఉండే ట్విస్ట్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇంకా
క్యారెక్టర్స్ లో వెనల్ కిషోర్ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంటుంది. అలాగే మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చూసినప్పుడు బామ్మ క్యారెక్టర్ అప్పుడు హైలైట్ అయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్ళీ అదే బామ్మ క్యారెక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో అయితే ఆమె హీరో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటది. అటు మనవడికి బామ్మకి మధ్య ఉండే ఆ బాండింగ్ ని చాలా బాగా చూపిస్తారు. అలాంటి ఆ బాండింగ్ ఉన్న రియల్ లైఫ్ వ్యక్తులందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారు అట్లాంటి సీన్లకి. సో అలా ఉంటుంది. ఇక కుటుంబంలో చెప్పాను కదా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మెన్స్ ఎవరైతే ఉంటారో, యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు. ఆ అంటే వాళ్ళని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు ఈ మూవీకి. అంత బాగా అనిపిస్తుంటది. మరి ఇక కమర్షియల్లీగా సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, బంపర్ హిట్టా అనే విషయాన్ని గురించి దీనికి ఆ స్కేల్ అయితే ఇవ్వలేం. ఆ టైప్ ఆఫ్ రివ్యూ అయితే ఇచ్చే సినిమా కాదు. కంప్లీట్లీ ఒక మిడిల్ క్లాస్ యువకుడి యొక్క మనం సరదాగా చక్కగా చూసే సినిమాలు ఉంటాయి కదా, బడ్జెట్లతో లేకపోతే రికార్డ్స్లు లేకపోతే కలెక్షన్ బేస్ చేసుకొని సినిమాని ఎస్టిమేట్ చేయగలిగేటువంటి సినిమాలు కాదు ఇవి. ఇవన్నీ కూడా మనల్ని మనం చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూడాల్సిన సినిమాలు. వీటికి కలెక్షన్లు కానీ లేకపోతే రేటింగ్లు ఇంతిచ్చేసి ఇలాంటి సినిమాలను జడ్జ్ చేయడం అనేది వేస్ట్ అనేది నా అభిప్రాయం. నచ్చిన అమ్మాయిలకు సంబంధించి కావచ్చు, బాధ్యతలకు సంబంధించి ఇట్లాంటివన్నీ రియల్ లైఫ్ లో ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, అట్లా ఉంటది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చా అని చెప్పారంటే ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు దాన్ని ఇన్వాల్వ్ అవుతూ కూడా మంచిగా ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా కనెక్ట్ అవ్వచ్చు ఈ సినిమాకి. సో అలా ఉంటుంది. ఓవరాల్ గా ఇవాళ ఈ ఫ్రైడేకి ఒక మంచి గుడ్ మూవీ. ఈ మధ్య వచ్చిన కాలంలో వచ్చినటువంటి బెస్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలుస్తుంది ది ఫ్యామిలీ స్టార్. ఇక సాంగ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఒక 2-3 సాంగ్స్ అనేవి బాగుంటాయి. ఫైట్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఒక 1-2 ఫైట్స్ అయితే మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ గానే అనిపిస్తాయి. అవసరం లేదు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అప్పటికప్పుడే. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, ఎంగేజ్ అవ్వడం కోసం టైం తీసుకున్నారని. ఈ టైంలో జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. 1-2 ఫైట్లు కూడా అన్నెసెసరీగా అనిపిస్తూ ఉంటాయి. ఒక 2-3 సాంగ్స్ అనేవి మనకి ఆల్రెడీ ఎప్పుడైతే వచ్చినటువంటి ఆడియో సాంగ్స్ లో వచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి విజువల్ గా కూడా చాలా బాగా అనిపిస్తుంటాయి. మొత్తానికి ఒక మంచి మూవీ, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలని మాత్రం నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.